పట్టించుకోవాల్సిన మాటలు ఏమన్నారు ఏంటి తర్వాత విషయం. కానీ నేనేమంటానంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ కామెంట్స్ ఏవైతే చెప్పబడుతున్నాయో ఈ కామెంట్స్ అన్ని వైసీపీలో ఉన్నప్పుడు చేసి ఉండాలి, అంతేనా? అంతే సార్. మరి ఇప్పుడు నిలదీసే ఈ పెద్దలు కానీ లేకపోతే ఈ పెద్ద పెద్ద సామాజిక వర్గాలు అని చెప్పుకునే వాళ్ళు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ ఇప్పుడు నిలదీసిన వాళ్ళు, బాబు జగన్మోహన్ రెడ్డి నీ పార్టీలో కార్యకర్త నాయకుడిగా ఉన్న రాజేష్ ఇలా మాట్లాడుతున్నాడు, ఏం సమాధానం చెప్తావని అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించాలి. జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయం ఇవాళ ఎలాగైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయాల దగ్గరికి వెళ్ళారో నిన్న మొన్న, అప్పుడు వైసీపీ కార్యాలయాల దగ్గరికి వెళ్ళాలి కదా, వెళ్ళి అప్పుడు కదా ఆందోళన చేయాలి. మరి ఎందుకు చేయలేదు అప్పుడు? ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో మీరు చేరినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేర్చుకోవద్దండి, ఆయన అన్నాడండి అని అన్నా చెప్పాలి. అప్పుడు చెప్పలేదు. మీకు అధికార ప్రతినిధిగా పదవి ఇచ్చినప్పుడు చెప్పలేదు, మాట్లాడలేదు. కేవలం మీకు ఇప్పుడు టికెట్ అనౌన్స్ చేసి అక్కడ ఒక జూబ్లియంట్ 3 పీ గన్నవరంలో జూబ్లియంట్ 3 కనపడిన తర్వాత ఇది మొదలైంది అని అనిపిస్తోంది, అంతేనా? లేక ఇంకేదైనా కుట్ర ఉందా దీని వెనక? సార్ మీరు చెప్పింది 100% నిజమండి. అయితే ఇంకొక పాయింట్ ఉంది సార్, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీ అంటే ఈక్వల్ టు మాఫియా లాంటిదండి. సినిమాల్లో మాఫియా చూపిస్తుంటారు సార్. ఆ మాఫియాలో పనిచేసినంతకాలం వాళ్ళు బాగా చూసుకుంటారు, వాళ్ళతో నేరాలు అవి చేస్తారు. ఆ మాఫియాలో ఉన్నంతకాలం వాళ్ళు చేసిన నేరాల నుంచి రక్షణ కూడా కల్పిస్తారు. ఒక్కసారి ఎవడన్నా ఆ మాఫియాను వ్యతిరేకించి, లేదు నేను ఈ పని చేయలేకపోతున్నాను, నేను బయటికి వెళ్ళి బతుకుతున్నాను కానీ బయటికి వెళ్ళాడు అనుకోండి, అయితే వాడిని చంపేస్తారు. లేదా వీళ్ళ చేయించిన నేరాలని అప్పుడు బయటపెట్టి వాడిని అరెస్ట్ చేయించేయటమో లేకపోతే జైలుకి పంపించేయటమో ఏదో చేస్తారు. అది సినిమాల్లో మనం చూసిన మాఫియా సార్. సేమ్ ఈ జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ అదే మాఫియా సార్. ఇప్పుడు నేను ఆ పార్టీలోనే ఉన్నాను. ఆ పార్టీలో ఉన్నప్పుడు మేము జనసేన వాళ్ళని తిట్టాము, జనసేన వాళ్ళు మమ్మల్ని తిట్టారు, రకరకాల కామెంట్లు అప్పుడు జరిగాయండి. జరిగితే ఇప్పుడు అతను తప్పు చేస్తున్నాడు జగన్ రెడ్డి, కాబట్టి నేను ఈ మాఫియాలో కొనసాగలేనని నేను బయటకు వచ్చాను సార్. అప్పుడు నేను చేసిన పనులు, నేను చేసిన మాటలు ఏమైతే ఉన్నాయో మళ్ళీ అదే వైసీపీ వాళ్ళు దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి, ఇదిగో వీడు పలానా వాడిని తిట్టాడు అని నన్ను బ్లేమ్ చేయటం, బ్లేమ్ గేమ్ అప్పుడు మొదలుపెట్టారు సార్. అయితే ఇప్పుడున్న ఈ బ్రాహ్మణ సంఘాలు, హిందూ సంఘాలు అప్పుడెందుకు చేయలేదు అంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంత కన్నింగ్ రాజకీయం చేయరు సార్. ఒకవేళ ఎవరినెవరో మాటలనుకున్నా సరే, నోటి మాటే కదా, ఒక మాట అంటే ఏమైందిలే అనే ఆలోచనే ఉంటుంది తప్ప, పలానా ఓడి ఇలాగా కామెంట్ చేశాడు, దాన్ని మనం కట్ చేసి దాన్ని మతానికి ఆపాదిద్దాం, ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు రెచ్చగొడదాం, హిందువులు రెచ్చగొడదాం అన్నంత గుంట నక్కలు కాదు సార్ వీళ్ళు. ఆ గుంట నక్కలన్నీ వైసీపీలో ఉంటాయి సార్. వైసీపీలో ఉండటం వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే, అప్పుడు నేను మాట్లాడిన మాట, ఇప్పుడు నిజానికి ఇప్పుడు బయటకు వచ్చిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో సందర్భానుసారం నేను చేసినా కూడా అవి తప్పుడు అర్థాన్ని స్ఫురిస్తున్నాయి. కాబట్టి అవి నేను జగన్ రెడ్డి పార్టీలో చేరకముందు చేసిన కామెంట్లు. అతను అవన్నీ తెలిసి కూడా నన్ను ఆ లోటస్ పాయింట్కి ఆహ్వానించాడు, అతను వచ్చి నాకు కండువా వేశాడు, అతను ఆ పార్టీ ద్వారా నన్ను పని చేయించుకున్నాడు, 175 నియోజకవర్గాలు తిప్పాడు, వైసీపీ నాయకుడు అన్నాడు. ఒక్కసారి అతను నేరాలు చేస్తున్నాడు, అతను రాష్ట్రానికి నష్టం చేస్తున్నాడని నేను ప్రశ్నించిన వెంటనే నన్ను నేరస్తుడిగా చిత్రీకరించేసాడండి. నా వీడియోలు కట్ చేసి ఈ వర్గాలన్నింటినీ రెచ్చగొట్టడానికి అందరు గ్రూపుల్లోకి వాటిని వాట్సాప్లో సర్క్యులేట్ చేశాడు సార్. అయితే టీడీపీలో జాయిన్ అయినప్పుడు చేసి ఉండొచ్చు అండి, మీరు అన్నది కరెక్ట్. నాకు అధికార ప్రతినిధి ఇచ్చినప్పుడు చేసి ఉండొచ్చు. అప్పుడు నేను ఒక పనోడినే అండి, పార్టీలో ఒక వర్కర్ని. పనోడంటే పనోడని కాదు, రాష్ట్ర అధికార ప్రతినిధి అంటే అదేం చిన్న చితక పదవి కాదండి. పార్టీలో జాయిన్ అయినప్పుడు అతను ఏమనుకున్నాడంటే, ఇతను కూడా నా వైసీపీలోనే ఇలాగే చేరాడు, వైసీపీలో నేను ఒక పనోడిలాగే ట్రీట్ చేశాను, అంతా పని చేయించుకున్నాను, అవసరం అయ్యాక బయటికి గెంటాను, తెలుగుదేశం వాళ్ళు కూడా అలాగే పని చేయించుకొని బయటికి గెంటుతారేమో అనుకున్నాడు. కానీ నేను ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆనతి కాలంలోనే రాష్ట్ర ఎస్సీ స్టీరింగ్ కమిటీ మెంబర్ ఇచ్చారండి, మినిస్టర్లతో సరి సమానంగా. దాని తర్వాత అధికార ప్రతినిధి, ఇది రాష్ట్రానికి 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి